భయ్యా సైప్రస్ కంట్రీకి ఎవరైతే వస్తున్నారో సెప్టెంబర్ ఇంటేక్‌లైనా, ఫిబ్రవరి ఇంటేక్‌లైనా ఎవరొచ్చినా సరే, వాళ్ళైతే ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ అనేది మనకి మ్యాండేటరీగా కావాల్సొస్తది. మనకి 2 టైప్స్ ఆఫ్ పీసీసీ అనేది అవైలబుల్ ఉంటది బయట. ఒకటి మీ సేవలోది ఉంటది. ఒకటి పాస్‌పోర్ట్ ఆఫీస్‌లో అయితే ఇస్తారు. మీ సేవలు అనేది ఏంటంటే మన ఇండియాలోకి అక్కడికి ఏదైనా టెంపరరీగా మేనేజ్ చేయడానికి వరకు అయితే యూజ్ చేసుకోవచ్చు. కానీ ఈ కంట్రీకి వచ్చిన తర్వాత మీకు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలన్నా లేదన్నా యూనివర్సిటీలో ఏదైనా సబ్మిట్ చేయాలన్నా అయితే అఫీషియల్ పీసీసీ అయితే కావాలి. ఇప్పుడు చాలామంది ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజెస్‌లో అడుగుతా ఉన్నారు. ఆల్రెడీ పీసీసీ అప్లై చేశామన్నా మళ్ళీ అప్లై చేయాలా అని. ఎవరైతే పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ మనకి పాస్‌పోర్ట్ ఆఫీస్‌లో తీసుకొని ఎప్పుడైతే మీరు ఇక్కడ డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేశారో ఇక్కడ యూనివర్సిటీస్‌కి, సో అదైతే ఎక్స్‌పైర్ అయిపోతది. మీరు ఇక్కడికి వచ్చి ఇక్కడ ప్రాసెస్ అంతా స్టార్ట్ చేసేలోపు మీరు ఎప్పుడైతే ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకొని స్టార్ట్ చేశారో ముందే ప్లాన్ చేసుకొని ఇంకో కొత్త పీసీసీ అయితే తీసుకొని రావాలి. చాలామంది పీసీసీ ఒకటి సరిపోతుందిలే, ఎక్స్‌పైర్ అయిపోయినా ఎలాగోలా మేనేజ్ చేసుకోవచ్చులే అని ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ బ్యాంక్ అకౌంట్‌కి కానీ యూనివర్సిటీలో కానీ ఎక్స్‌పైర్ అయిపోయిందని చెప్పి మళ్ళీ ఇండియాలో అక్కడ వేరే ఫ్రెండ్స్‌ని కానీ ఎవరో ఒకరిని కానీ సెటప్ చేసి ఈ ప్రాసెస్ అంతా స్టార్టింగ్ చేయకుండా ఇక్కడికి వచ్చి ఇబ్బంది పడిన వాళ్ళు చాలామంది అయితే ఉన్నారు. ఎవరైతే పీసీసీ ఆల్రెడీ తీసుకున్నారో లేకపోతే తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మళ్ళీ మీరైతే పీసీసీ తీసుకొని ఎక్స్పైరీ డేట్ అనేది కొంచెం ఎక్కువ ఉండేలా తీసుకొని ఈ కంట్రీకి వస్తే మీకు అనేది మళ్ళీ ప్రాబ్లం ఫేస్ చేసుకుండా అయితే ఉంటారు. ఫర్ ఎనీ సైప్రస్ అప్డేట్స్, పార్టీస్, కల్చర్స్, ఈవెంట్స్ ఫాలో సైప్రస్లో తెలుగుడు.